రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో విషాదం చోటు చేసుకుంది. గాలిపటం ఎగురవేసేందుకు వెళ్లిన 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. అత్తాపూర్కు చెందిన తనీష్ అనే బాలుడు తన స్నేహితులతో కలిసి గాలిపటం ఎగురవేసేందుకు బిల్డింగ్ పైకి వెళ్లాడు. అయితే గాలిపటం ఎగురవేస్తుండగా పక్కనే ఉన్న ఏసీకి ప్రమాదవశాత్తు తగలడంతో కరెంట్ షాక్ కొట్టింది. షాక్తో కుప్పకూలిన తనీష్ను హాస్పిటల్కి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లుగా డాక్టర్లు చెప్పారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు బోరును వినిపిస్తూ ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సమయంలో ఒక కుటుంబంలో అత్తాపూర్లో విషాద ఛాయలు నెలముకున్నాయి. మనం ప్రస్తుతం చూసుకుంటే నిన్న ఒక బాలుడు 11 సంవత్సరాల తనిష్క్ అనే బాలుడు ఇక్కడ మిద్దె మీదకి వచ్చాడు కైట్స్ ఎగరేసేందుకు ఫ్రెండ్స్ అందరితో కలిపి. మామూలుగా మనం చూసుకుంటే ఈ బిల్డింగ్ ఆపోజిట్ బిల్డింగ్లో ఉండే అక్కడ నివసిస్తూ ఉన్నారు. అయితే నిన్న ఫ్రెండ్స్తో కలిపి ఇక్కడ బిల్డింగ్లో ఫ్రెండ్స్ ఉండడంతో కూడా ఇక్కడికి వచ్చి ఫ్రెండ్స్ అందరితో కైట్స్ ఎగరేసేందుకు కూడా ఇక్కడ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ సమయంలో ఫ్రెండ్స్ అందరితో ఆడుకుంటున్న సమయంలో కూడా మనం ప్రస్తుతం చూస్తున్న ఏసీకి సంబంధించిన ఏదైతే ఫ్యాన్ ఉందో దానికి సంబంధించిన ఏదైతే షార్ట్ సర్క్యూట్ కారణంగా కూడా మనకు ఇక్కడ కనిపిస్తున్న ఇనుముకు సంబంధించిన దీన్ని తాకి అతనికి కరెంట్ షాక్ తగిలినట్టు కూడా తెలుస్తుంది. అయితే వెంటనే కూడా ఇక్కడ కుప్పకూలినట్టు కూడా చెప్తున్నారు. అయితే వెంటనే కూడా తల్లిదండ్రులు స్పందించి ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. అయితే అప్పటికే చనిపోయినట్టుగా కూడా వైద్యులు ధృవీకరించినట్టు కూడా తెలుస్తుంది. అయితే అల్లారు ముద్దుగా పెంచుకున్న 11 సంవత్సరాల బాబు కావడంతో కూడా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. అయితే నిన్న ఈ సమయంలో కూడా నిన్న మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ పాపం ఆ వెళ్ళే సమయంలోనే మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రస్తుతం మనతో ఇక్కడ ఉన్న వాచ్మెన్ ఉన్నారు. అసలు ఏం జరిగింది నిన్న అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిన్న ఏం జరిగిందండి? నిన్న మేడం పిల్లలు వచ్చారు, అందరు ఆడుకోవడానికి క్లైట్ ఎగిరేయడానికి వచ్చారు. వస్తే ఆడుకుంటున్నారు కదా అంటున్నా, నేను కింద ఉన్నాను. ఫ్రెండ్స్తో వచ్చారు, వాళ్ళు బయట వాళ్ళు అవతల ఆపోజిట్లో ఉంటారు. అయితే వచ్చి ఆడుకుంటున్నారు కదా అంటున్నానే ఉన్నాను, నేను చూడలేదు కూడా, వాళ్ళ పైకి నేను రాలేదు. మా చిన్న అబ్బాయి ఉరుకుతొచ్చి డాడీ ఇట్లా అబ్బాయి పడిపోయాడు అంటున్నాను. వచ్చేవరకల్లా వాళ్ళ అన్నయ్య ఎత్తుకొని వచ్చేస్తున్నాడు మేడం. చూస్తున్నాం కదా, నిన్న మధ్యాహ్నం దాదాపు 10-15 మంది పిల్లలు కూడా ఇక్కడికి వచ్చారు టెర్రస్ మీదకి కైట్స్ ఎగరేసేందుకు. ఎందుకు పండుగ కావడంతో కూడా చాలామంది కైట్స్ ఎగరేసేందుకు కూడా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అయితే తల్లిదండ్రులు కూడా ఎవరైనా చిన్నపిల్లలు టెర్రస్ మీదకి వచ్చి ఆడే సమయంలో కూడా వారి సమక్షంలో ఎగరవేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇటువంటివి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. సో ఈ ప్రమాదానికి సంబంధించి కూడా చూసుకుంటే తనిష్క్ ఇక్కడే కుప్పకూలిపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్లే లోపే కూడా మరణ వార్త వినడంతో కూడా తల్లిదండ్రులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.